Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. Now I am telling about that computer science to third BS students. Third BS students having one of the paper, computer paper. That paper, web technology. Already discussed about that in the previous video. Introduction to JavaScript, the variables, keywords, data types. Now in this video discuss about that another data type. Another data type is the char. Another data type is the char. Char is at index. Caret is the one of the data type caret. In the parenthesis bracket having index. Index is the name. Caret hat is called index. Caret అనేది ఒక డేటా టైప్. పారెంథసిస్ బ్రాకెట్లో మనం ఇండెక్స్ అనే ఒక నేమ్ని ఇండికేట్ చేసాం. ఈ క్యారెట్ అనే డేటా టైప్ యూస్ చేసి మనం ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. దీస్ ఫంక్షన్స్ రిటర్న్స్ ద క్యారెక్టర్ విచ్ ఈజ్ at a position index in the string. By repeatedly calling the functions, you can pass a whole string which is quite usefully it for instance you want to perform validation of input. ఈ ఫంక్షన్ ఈ క్యారెట్ అనే ఫంక్షన్ ఈజ్ రిటర్న్స్ క్యారెట్ ఫంక్షన్ ఈజ్ ద డేటా టైప్. దీస్ డేటా టైప్ యూజ్డ్ రిటర్న్స్ క్యారెక్టర్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. క్యారెట్ని రిటర్న్ ఎక్కడున్నా ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ని రిటర్న్స్ మనకి ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ని రిటర్న్ ఇస్తుంది. అంటే లైక్ దట్ ఇండెక్స్ ఇండెక్స్ ఇన్ ద స్ట్రింగ్. ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ యొక్క పొజిషన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద క్యారెక్టర్ విచ్ ఈజ్ అట్ పొజిషన్ ఇండెక్స్ ఇన్ ద స్ట్రింగ్. మనకి ఇండెక్స్లో ఉండే స్ట్రింగ్ వేలో ఉండే క్యారెక్టర్ యొక్క పొజిషన్ని మనకు విజిబుల్ చేసేది. అలా విజిబుల్ చేస్తుంది. అలా విజిబుల్ అవ్వాలంటే వెన్ you used data type, one of the data type, which data type క్యారెట్ అనే డేటా టైప్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇండెక్స్లో ఉండే స్ట్రింగ్ వేలో ఉండే క్యారెక్టర్ యొక్క పొజిషన్ని మనకి రిటర్న్ చేస్తుంది. బై రిపీటెడ్లీ కాలింగ్ దిస్ ఫంక్షన్ యూ క్యాన్ పాస్ ది హోల్ స్ట్రింగ్. ఒక్కసారి మనం ఈ క్యారెట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఒక్కసారి యూజ్ చేస్తే చాలు ఇండెక్స్లో ఉన్న మొత్తం క్యారెక్టర్ యొక్క పొజిషన్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఒక్కసారి ఇండెక్స్ అనేది ఏంటి 5. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండెక్స్ అనేది ఏంటి, మన కంప్యూటర్ పేపర్ తీసుకుంటే 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఇండెక్స్లో మనం నోట్స్లో రాసుకుంటాం. ఆ నోట్స్లో ఉండే ప్రతి ఒక్కసారి క్యారెట్ అనే ఒక ఫంక్షన్ ఒక డేటా టైప్ని యూజ్ చేయడం వల్ల ఆ ఇండెక్స్లో ఉన్న మొత్తం స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ పొజిషన్ని మనకి రిపీటెడ్గా పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. ప్రతిసారి క్యారెట్ అనే డేటా టైప్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. రిపీటెడ్గా క్యారెక్టర్ యొక్క పొజిషన్ని మనకి రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఓ స్ట్రింగ్ విచ్ ఈజ్ క్విక్ రీయూజబుల్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ వ్యాలిడేషన్ ఇన్పుట్. మనం ఇచ్చుకున్న ఇన్పుట్ వాల్యూస్కి వ్యాలిడేషన్ చేయాలంటే దానికి అంటే వాల్యూస్ను మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు సమ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం. సమ్ ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ గివెన్ సమ్ వాల్యూస్. ఆ వాల్యూస్ అన్ని యొక్క వాటి యొక్క పొజిషన్ ఆ వాల్యూ ఏ పొజిషన్లో ఉన్న తెలుసుకోవాలనుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇమీడియట్లీ యూ కెన్ యూజ్ క్యారెట్, వన్ ఆఫ్ ద డేటా టైప్. అప్పుడు మనం ఇచ్చిన ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ని మనం వ్యాలిడేషన్ వాటి యొక్క పొజిషన్ తెలుసుకోవాలంటే ఇమీడియట్గా మనం అప్పుడు క్యారెట్ అనే డేటా టైప్ని యూజ్ చేయడం వల్ల వెంటనే మనం వాటి యొక్క పొజిషన్ని రిటర్న్ చేస్తుంది, వాల్యూస్ని చూపిస్తుంది. వన్ ఆఫ్ ద కాన్కేట్ డేటా టైప్. Concat data type. Concat means string.
ఇక్కడ చూడండి కాన్కేట్ డేటా అంటే కాన్కేట్ అంటే కంబైన్ అవడం అనమాట. అంటే స్ట్రింగ్ అంటే 3 స్ట్రింగ్స్ ఉన్నాయి చూడండి. స్ట్రింగ్ అనే వాల్యూస్ని, స్ట్రింగ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అంటాం. అలా నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని కాన్కేట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ 10 నేమ్స్ ఒకే చోట కాన్కేట్ చేయాలి, ఒకే చోట మనం ప్లేస్ డిజైన్ చేయాలి. అలా ఒకే చోట ఆ స్ట్రింగ్స్ అనే వాల్యూస్ని ఒకే చోట ప్లేస్లో డిజైన్ చేయాలంటే కాన్కేట్ అనే ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. కాన్కేట్ ఈజ్ ద జావాస్క్రిప్ట్ యాజ్ 2 ways. జావాస్క్రిప్ట్ అనేది 2 waysలో కాన్కేట్ చేయొచ్చు. జావాస్క్రిప్ట్లో కాన్కేట్ అనేది మనం 2 waysలో చేయొచ్చు. దట్ యూ కెన్ జాయిన్స్ టుగెదర్. సింప్లెస్ట్ ఈజ్ టు యూజ్ ద ప్లస్ ఆపరేటర్. జనరల్గా మనం ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ చేయడం అంటే ఏంటి, ప్లస్ చేస్తాం. నెంబర్స్ వైజ్ అయితే ప్లస్ యూజ్ చేస్తాం, అదే పేర్ వైజ్ అయితే పక్కనే రాస్తాం. ఇలా ఎడిషన్ పార్ట్. ఇక్కడ ఏంటి, మన స్క్రిప్ట్ని కాన్కేట్ చేయాలి. స్క్రిప్ట్ని అంటే స్క్రిప్ట్ అనేది ఎలాగుంది, స్ట్రింగ్ వేలో ఉంది. స్ట్రింగ్ వేలో ఉన్నప్పుడు మనకి ఆ స్ట్రింగ్ని అంతా కాన్కేట్ చేయాలి. కాన్కేట్ చేయాలంటే కంబైన్ చేయాలి. కంబైన్ చేయడానికి మనం కాన్కేట్ని యూజ్ చేస్తాం. ఇది వెరీ సింపులెస్ట్ అనమాట. స్క్రిప్ట్ని జాయిన్ చేయడానికి, ఒకదానికొకటి జాయిన్ అవ్వడానికి వెరీ సింపుల్గా యూజ్ చేసేది అంటే ఆపరేటర్. మనం జనరల్గా ప్లస్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ స్ట్రింగ్ బై జాయినింగ్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్, నువ్వు ఇలా కాన్కేట్, ఈ కాన్కేట్ అనే ప్రాసెస్ యూజ్ చేయడం వలన, ఎన్ని స్ట్రింగ్స్ అయినా మనం ఇక్కడ జాయిన్ చేయొచ్చు అండ్ ఎగ్జిస్ట్ చేయొచ్చు. ఎన్ని స్ట్రింగ్స్ అయినా జాయిన్ చేయొచ్చు అండ్ ఎగ్జిస్టింగ్ చేయొచ్చు. స్ట్రింగ్ వేలో మనం ఎగ్జిస్ట్ చేయొచ్చు. కాన్కేట్ అంటే ఏంటి, యాడ్ చేయడం అనమాట, ఒకదాన్ని ఒకటి యాడ్ చేయడం. నెంబర్స్లో అయితే మనం ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తామో, అలాగే కాన్కేట్ అనేది జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్ వేలో మనం కాన్కేట్ చేయొచ్చు. అంటే ఎన్ని స్ట్రింగ్స్ అయినా తీసుకుని మనం కాన్కేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ ద సెర్చ్ ఆఫ్సెట్. ది స్ట్రింగ్ ఈజ్ సెర్చ్డ్ ఫర్ ద స్ట్రింగ్ ఆర్ quotation character. The first parameter, if the search is successful, the index of the start of the target string is returned. The integers in the original string number from 0 to string dot length. Index of search of. ఇండెక్స్ అనేది ఏంటి, ఒక సెర్చ్. ఇండెక్స్ అంటే ఏంటి, ఇండెక్స్లో ఏమేమి ఉన్నాయి, ఏం క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయడమే, చెక్ చేయడమే ఇండెక్స్ యొక్క మెయిన్ పార్ట్. ది స్ట్రింగ్ ఈజ్ సెర్చ్డ్ ఫర్ ద స్ట్రింగ్ ఆర్ కొటేషన్ క్యారెక్టర్. ఇక్కడ స్ట్రింగ్ వేలో చెక్ చేస్తున్నాం. ఇండెక్స్లో మనం స్ట్రింగ్ వైజ్ చెక్ చేయొచ్చు. ఎలా, స్ట్రింగ్ వైజ్ ఎలాగా, కోటేషన్స్, స్ట్రింగ్ వైజ్ ఆర్ కోటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్. ఆ కొటేషన్స్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. Quotations also one of the characters in the first parameter in the script. Index of in the script having quotations also one of the characters, and in the first parameter one of the character, and in the first parameter ఇందులో ఇండెక్స్ ఆఫ్లో అనేది మనం ఇండెక్స్ ఆఫ్లో అనేది క్యారెక్టర్ ఉంది. కొటేషన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్, అది క్యారెక్టర్ అండ్ పారామీటర్ ఆల్సో ఇఫ్ ద సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ది ఇండెక్స్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ది టార్గెట్ స్ట్రింగ్. ఇండెక్స్ అనేది ఏంటి, చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఇండెక్స్ అనేది ఇలా ఇండెక్స్ ఆఫ్ సెర్చ్ ఆఫ్సెట్ అనే ఒక డేటా టైప్ యూజ్ చేయడం వల్ల టార్గెట్ స్టార్ట్ చేయడం వల్ల, ఈ డేటా టైప్ స్టార్ట్ చేయడం వల్ల మనం ఇండెక్స్ అనే ఆఫ్ది స్టార్ట్ చేయడం వల్ల టార్గెట్ అనేది చాలా ఈజీగా మనం ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. ఇన్ ద ఒరిజినల్ స్ట్రింగ్ నెంబర్ ఫ్రమ్ 0 to string dot length. ఒరిజినల్గా స్ట్రింగ్ యొక్క నెంబర్ ఏంటి, 0 నుంచి అండ్ -1 వరకు, 0 నుంచి అండ్ మైనస్ వరకు, అండ్ డాట్ దాని యొక్క లెంత్ డాట్. స్ట్రింగ్ యొక్క నెంబర్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే 0 నుంచి అండ్ -1 వరకు, 1 అప్ టు -0, ఫ్రమ్ 0 to అప్ టు -1, అండ్ స్ట్రింగ్ డాట్ ఆల్సో. ఇక్కడ ఒరిజినల్గా ఇండెక్స్ ఆఫ్ నెంబర్ని, స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ ఆఫ్ నెంబర్ ఎలా ఉంటుందంటే, how was the index of the number, originally string number from 0 to string dot and up to -1, length also. Value which holds the number of characters in the string. Note that this is not a
functions and you do not have the place ప్రోగ్రామ్స్ వెన్ యూజింగ్ ఇట్. వాల్యూ అనేది ఓల్డ్, ఇక్కడ వాల్యూని ఓల్డ్ చేయొచ్చు. లెంత్ అనేది ఇక్కడ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్క్రిప్ట్లో లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్క్రిప్ట్లో మనం వాల్యూ యొక్క లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, అందులో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. స్ట్రింగ్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అంటే ఏంటి, లక్ష్మి అనే నేమ్ తీసుకున్నాం. లక్ష్మిలో LAKSHMI 7 లెటర్స్ ఉన్నాయి. ఈ 7 లెటర్స్ యొక్క దీని యొక్క లెంత్, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, 7 అనమాట. అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, ఇది ఫంక్షన్ కాదు. లెంత్ అనేది ఫంక్షన్ కాదు అండ్ డేటా టైపు కాదు, ఫంక్షను కాదు డేటా టైప్ కాదు. జస్ట్ ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ అనే ఒక వర్డ్ని యూజ్ చేస్తాం. ఇది కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఈ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ యొక్క ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం అన్నమాట. నెక్స్ట్ స్ప్లిట్ అనేది సెపరేటర్. స్ప్లిట్ అనే సెపరేటర్ లిమిట్. స్ప్లిట్ అనేది ఏంటి, సెపరేట్ చేస్తాం. ఇది దీని యొక్క లిమిట్ ఎలా ఉంటుంది, ఈ స్ప్లిట్ అనేది యూజ్ చేయడం వల్ల, ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల దీని యొక్క లిమిట్ ఎలా ఉంటుంది, స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనం దీన్ని ఎలా యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు స్ప్లిట్ ఇవన్నీ ఫంక్షన్స్ అమ్మ. స్ప్లిట్ ఒకటి, నెక్స్ట్ క్యారియట్, కాన్కేట్, ఇండెక్స్ ఆఫ్, స్ప్లిట్ ఇవన్నీ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి చెప్పుకున్నా, క్యారెట్ అనేది ఒక ఫంక్షను అండ్ కాన్కేట్ అనేది ఒక ఫంక్షను, ఇండెక్స్ ఆఫ్ ది ఒక ఫంక్షను. లెంత్ అనేది ఫంక్షన్ కాదు, జస్ట్ ఒక ఆబ్జెక్ట్, నాట్ ఆబ్జెక్ట్. లెంత్ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెంత్ని యూజ్ చేసుకుంటాం అనమాట. లెంత్ యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. స్ప్లిట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫంక్షన్స్. సెపరేటర్ లిమిట్, ఇది లిమిట్ని సెపరేట్ చేస్తుంది. ఆఫెన్ యూ నీడ్ టు split a string apart into its constitutive elements. The split function breaks the string apart whenever it encounters the character passed in has the first parameter. The piece of the string are stored in an array. Split function has an optional second parameter which is an integer value indicating how many of the pieces are to be stored in the array. Split. Often you need to split a string apart into a constitutive elements. కాన్స్టిట్యూట్గా మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం. ఒక స్క్రిప్ట్ని, ఒక స్ట్రింగ్ అనే ఒక స్ట్రింగ్ని యాజ్ అ స్క్రిప్ట్నే స్ట్రింగ్ అనుకుంది. ఇక్కడ స్క్రిప్ట్నే స్ట్రింగ్ అనుకోవచ్చు. ఆ స్ట్రింగ్ని మనం కాన్స్టిట్యూట్గా మనం పార్ట్ చేయాలి, సెపరేట్ చేయాలన్నప్పుడు స్ప్లిట్ అనే యూ విల్ యూజ్ స్ప్లిట్ ఫంక్షన్. Split function is breaks the string, then split function is break the string a parts, different of parts. Whenever it encounters, అది ఎప్పుడైతే మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు స్ట్రింగ్ని బ్రేక్ చేసిందో ఆ బ్రేక్ చేయడాన్ని ఎన్కౌంటర్ అంటున్నాం. వెనెవర్ ఎప్పుడైతే ఇట్ ఎన్కౌంటర్స్ ది క్యారెక్టర్ పాస్డ్ ఈజ్ ద ఫస్ట్ పారామీటర్. అలా స్ప్లిట్ అయినవన్నీ పారామీటర్స్ కింద పాస్ అవుతాయి. ది పీస్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆర్ స్టోర్డ్ ఇన్ యాన్ ఎర్రే. ఇలా పీసెస్ కింద ఫామ్ అయిన స్ప్లిట్ చేసిన తర్వాత అది చిన్న పీసెస్ కింద ఫామ్ అయిపోయింది. ఇలా ఫామ్ అయినవన్నీ ఏమవుతున్నాయి, పారామీటర్స్ కింద అవుతున్నాయి. ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేసామో ఆ ఎన్కౌంటర్ చేయగానే అవి క్యారెక్టర్స్ అన్నీ ఏమైనా పారామీటర్స్ కింద ఫామ్ అయిపోయినాయి. పారామీటర్స్ కింద ఫామ్ అయినప్పుడు అవన్నీ ఎలా స్టోర్ అవుతాయి అంటే స్ట్రింగ్ వేలోనే అండ్ ఎర్రేలో ఏం చేస్తాం, డిఫరెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక వేలో స్టోర్ చేస్తాం. అలా ఎర్రే వేలో ఇవి స్టోర్ అవుతాయి. ఎందుకు స్టోర్ అని, ఇక్కడ స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ ఆప్షనల్ సెకండ్ పారామీటర్. స్ప్లిట్ ఫంక్షన్ యాజ్ అన్ ఆప్షనల్ సెకండ్ పారామీటర్ విచ్ ఈజ్ ఇంటీజర్ వాల్యూస్ ఇండికేట్ హౌ మెనీ ఆఫ్ ది పీసెస్ ఆర్ టు బి స్టోర్డ్ ఇన్ ద ఎర్రే. ఇలా స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి పారామీటర్ వైజ్లో
పారామీటర్ అని ఒక ఆప్షన్ వైజ్లో స్టోర్ అవుతున్నాయి. ఎలా స్టోర్ అవుతున్నాయి? ఇంటీజర్ వాల్యూస్ ఇండికేట్ హౌ మెనీ ఆఫ్ ది పీసెస్. అవి ఎన్ని పీసెస్ కింద స్ప్లిట్ అయినా, స్ట్రింగ్ ఎన్ని పీసెస్ కింద స్ప్లిట్ అయినా అవి ఇంటీజర్ వాల్యూస్గానే ఇండికేట్ అవుతాయి. ఇంటీజర్స్ వాల్యూస్గానే మనకి స్ప్లిట్ అయ్యి స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోర్ అయ్యే ప్రాసెస్ ఎలాగా? ఎర్రే వేలో. ఎర్రే అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకే ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒకే ఆబ్జెక్ట్లో ఒకే వేలో మనం స్టోర్ చేయొచ్చు. అలా ఎర్రే వేలో స్ప్లిట్ అయిన పార్ట్స్ అన్నీ పారామీటర్ వైజ్లో ఉండి ఎర్రేలో స్టోర్ అవుతాయి. అవి ఎలాగా? ఇంటీజర్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తూ మనకి ఇవి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఫంక్షన్ సబ్ స్ట్రింగ్ ఇండెక్స్ లెంత్. ఇది సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేసుకోవచ్చు. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ సబ్ స్ట్రింగ్ విచ్ స్టార్ట్స్ ఎట్ ద క్యారెక్టర్ ఇండికేట్స్ బై ద ఇండెక్స్ పారామీటర్. ది సబ్ స్ట్రింగ్ కంటిన్యూస్ either to the end of the string or for the number characters indicates by the length parameters of the index is greater than the length of the string, then nothing is returned. If it is negative, then it is taken offset from the end of the string working backwards along its length. Substring ane one of the function returns substring which start at the character indicated by the index parameter. ఇండెక్స్ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు. ఇండెక్స్ ద్వారా ఇండికేట్ అయిన పారామీటర్ యొక్క క్యారెక్టర్ని ఈ సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం క్యారెక్టర్ని పారామీటర్ వైజ్ ఇండికేట్ చేయొచ్చు. ది సబ్స్ట్రింగ్ కంటిన్యూస్ ఐదర్ టు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ సబ్స్ట్రింగ్ అనేది కంటిన్యూస్గా స్ట్రింగ్ ఫామ్లోనే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద ఇండికేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద ఇండికేట్ అయ్యి దాని యొక్క లెంత్ కూడా మనం లెంత్ యొక్క పారామీటర్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల. ఇఫ్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల దాని యొక్క లెంత్ కూడా మనకి గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ వెరీ గ్రేటర్ దాన్, చాలా గ్రేటర్ దాన్గా ఎక్కువగా వస్తుంది లెంత్. ఇలా స్ప్లిట్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఏం చేసాం? సబ్స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఇండికేట్ చేయడం వల్ల ఇండెక్స్ అనేది ఏమైంది? స్ప్లిట్ అయ్యి అది ఎలా స్ట్రింగ్ వైజ్లో స్ప్లిట్ అయింది. ఇలా కంటిన్యూస్గా స్ప్లిట్ అవ్వడం వల్ల ఆ స్ట్రింగ్ ఎండ్ అయ్యే వరకు అది నెంబర్ వైజ్ క్యారెక్టర్స్ని ఇండికేట్ చేస్తుంటుంది. ఆ క్యారెక్టర్స్ ఎలాగా? నెంబర్ వైజ్. ఆ క్యారెక్టర్ యొక్క లెంత్ కూడా పారామీటర్స్ వైజ్ మనం ఇండికేట్ చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని యొక్క లెంత్ ఎలా ఉంటుంది? స్ట్రింగ్ యొక్క స్ట్రింగ్ కన్నా మనకి ఇప్పుడు లక్ష్మి అనే స్ట్రింగ్ తీసుకున్నాను, దాన్ని స్ప్లిట్ చేసినప్పుడు దాన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పటికి సమ్ స్పేస్, అది ఇంక్లూడింగ్ స్పేస్ ఆల్సో, స్పేస్తో కూడా మనకి అది లెంత్ ఫైండ్ అవుట్ ఇంక్లూడింగ్ అవుతుంది. స్పేస్ ఆల్సో లెంత్ మనకు స్పేస్తో కూడా మనం లెంత్ని ఇంక్లూడింగ్ చేయాలి. చేసిన తర్వాత అది రిటర్న్ ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్ దెన్ ఇట్ ఈజ్ టేకన్ ఆఫ్సెట్ ఫ్రమ్ దెన్ అండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ అలాంగ్ విత్ లెంత్. ఇక్కడ స్ట్రింగ్ అనేది బ్యాక్వర్డ్ నుంచి మనం యాక్చువల్గా జనరల్గా ఇక్కడ సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్స్ని సబ్స్ట్రింగ్ స్ప్లిట్ చేసి సబ్ కింద స్ప్లిట్ చేసి ఇండెక్స్ని సబ్ కింద డివిజన్ చేసి దాని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి సబ్స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇలా ఈ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఇండెక్స్ సబ్స్ట్రింగ్ కింద ఫామ్ అయిన తర్వాత దాని లెంత్ కూడా పారామీటర్ వైజ్లోనే ఫైండ్ అవుట్ చేస్తాం. పారామీటర్ వైజ్లోనే ఉంటుంది దాని లెంత్. పారామీటర్ కింద మనం ఇండికేట్ చేస్తాం. ఇలా సబ్స్ట్రింగ్ చేయడం వల్ల దాని యొక్క
ఈ లెంత్ బ్యాక్వర్డ్ నుంచి జనరల్గా మనం ఫైండ్ అవుట్ ఎలా చేస్తాం, స్టార్టింగ్ 0 1 నుంచి. కానీ ఇక్కడ సబ్ స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల బ్యాక్వర్డ్ నుంచి లాస్ట్ నుంచి కింద నుంచి పైకి, పైనుంచి కాదు కింద నుంచి పైనుంచి మనం లెంత్ని ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఈ సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల బ్యాక్వర్డ్ నుంచి మనం లెంత్ని ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ది లోయర్ కేస్. ఈ బ్యాక్వర్డ్ నుంచి ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఇందులో 2 కేసెస్ ఉంటాయి, లోయర్ కేస్, అప్పర్ కేసు. ఎక్కడ సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఎందుకు యూజ్ చేస్తున్నా, ఇండెక్స్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇండెక్స్ని ఎప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఉన్న ఇండెక్స్ని సబ్ స్ట్రింగ్ కింద ఎన్కౌంటర్ చేస్తున్నాం. ఎన్కౌంటర్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ నుంచి మనం లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇలా బ్యాక్వర్డ్ నుంచి లెంత్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లోయర్ కేసు, అప్పర్ కేసు అనే 2 కేసెస్ ఉంటాయి. లోయర్ కేసు వచ్చేటప్పుడు కన్వర్ట్స్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ లోయర్ కేసు. ఇవి క్యారెక్టర్స్ అన్నీ ఏమవుతాయి, లోయర్ కేసులోకి కన్వర్ట్ అవుతాయి. అప్పర్ కేసులో కూడా కన్వర్ట్స్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ అప్పర్ కేసు. అప్పర్ కేసు వచ్చేటప్పటికి క్యారెక్టర్స్ అన్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు లెంత్ని, ఇండెక్స్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇందులో ఏదో ఒక కేసుని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. లోయర్ కేసు, అప్పర్ కేసు. మనం బ్యాక్వర్డ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. లోయర్ కేసులో ఫైండ్ అవుట్ చేసిన, అప్పర్ కేసు ద్వారా ఫైండ్ అవుట్ చేసిన క్యారెక్టర్స్ అని ఎలా కన్వర్ట్ అవుతాయి, మనం ఏ కేసు అయితే యూజ్ చేసుకుంటున్నామో ఆ కేసులోకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట క్యారెక్టర్స్ అని. అందుగా ఇది మనం ఫైనల్గా ఏంటి, సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇండెక్స్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి సబ్ స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. అనదర్ ఫంక్షన్ మ్యాథమెటికల్ ఫంక్షన్. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ABS వాల్యూ, ఏ కాస్ వాల్యూ, అబ్సల్యూట్లీ వాల్యూ అనమాట. ABS వాల్యూ అంటే అబ్సల్యూట్లీ వాల్యూ, ఏ కాస్ వాల్యూ, ఏ సైన్ వాల్యూ, ఏ టాన్ వాల్యూ. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి దీస్ టైప్ ఆఫ్స్లో మనం యూజ్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ వాల్యూ వచ్చేటప్పటికి రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ది నెంబర్ పాస్ ఇంటూ ఇట్. మనం ఒక వేరియబుల్కి ఒక నెంబర్ని అటెంప్ట్ చేసినప్పుడు ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఆ ఫంక్షన్ ఏంటి, అబ్సల్యూట్. ఆ నెంబర్కి అబ్సల్యూట్గా ఉండే వాల్యూ మనకు రిటర్న్ చేయమని అబ్సల్యూట్ వాల్యూ అనే ఫంక్షన్ని అప్లై చేస్తాం. నెక్స్ట్ అనదర్ టైప్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఏంటి, కాస్ వాల్యూ, సైన్ వాల్యూ, టాన్ వాల్యూ. కాస్ వాల్యూ కావాలన్నా, సైన్ వాల్యూ కావాలన్నా, టాన్ వాల్యూ కావాలన్నా, టాంజెంట్ వాల్యూ కావాలన్నా మనం ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఫంక్షన్స్ రిటర్న్స్ ద ఆర్ cosine or sine or tangent respective of the value passed in them. నువ్వు ఇచ్చిన వాల్యూకి కాస్ వాల్యూస్ కావాలన్నా, సైన్ వాల్యూస్ కావాలన్నా, టాంజెంట్ వాల్యూ కావాలన్నా మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెల్లీ వాల్యూ. వాట్ ఈస్ ద సెల్లీ వాల్యూ? రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ విచ్ ఈజ్ ద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ పాస్డ్ ఇన్. మనకు ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చినప్పుడు విచ్ ఈజ్ ద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ and smallest integer value passed, and the smallest integer value which is the greater than. Example, we have one variable we have taken one variable. Is variable result is greater than is the variable or equal, and smallest integer will get. ఇక్కడ సెల్లీ వాల్యూస్ వచ్చేటప్పటికి మనం ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చాం. ఆ వాల్యూ రిటర్న్స్ ఎలా రిటర్న్ అవ్వాలి, ఒక స్మాలెస్ట్ ఇంటీజర్ వాల్యూ కింద అవ్వాలి, అండ్ గ్రేటర్ దాన్ ఇచ్చిన వేరియబుల్ కన్నా ఎక్కువ అవ్వాలి, ఆర్ ఈక్వల్ అయిన అవ్వాలి, ఆర్ ఎక్కువైనా అవ్వాలి. అలా రావాలి మనకు వాల్యూ అన్నప్పుడు, అలా రావాలనుకున్నప్పుడు సెల్లీ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఇచ్చిన వేరియబుల్కి అది గ్రేటర్ నెంబర్ అవ్వచ్చు, ఆర్ ఈక్వల్ నెంబర్, గ్రేటర్ దాన్ నెంబర్ ఇచ్చిన వేరియబుల్ కన్నా ఎక్కువ రావాలి, లేదా రెండు ఈక్వల్ అవ్వాలి, అండ్ ఇంటీజర్ వాల్యూ అవ్వాలి అని ఈ కండిషన్స్ నీకు రిక్వైర్మెంట్ అయినప్పుడు, ఈ కండిషన్స్లో నువ్వు రిక్వైర్మెంట్ అయినప్పుడు ఈ సెల్లీ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్
ఫ్లోర్ floor value returns the largest integer which is the smallest than or equal to the number passed in. ఇచ్చిన వేరియబుల్ వాల్యూకి మనకి లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ అవ్వాలి అండ్ లార్జెస్ట్ చాలా పెద్ద మనం ఇచ్చిన ఒక నెంబరు దానికన్నా ఎక్కువ రావాలి లేదా స్మాల్ నెంబర్ రావాలి లేదా ఈక్వల్ రావాలి. ఇలా ఈ 3 కండిషన్స్ రిక్వైర్మెంట్ అయినప్పుడు నీకు ఇఫ్ యూ నీడ్ మేబీ 3 కండిషన్స్ యూ విల్ గెట్ రిటర్న్ వాల్యూస్ లార్జెస్ట్ ఇంటీజర్ ఆర్ స్మాలెస్ట్ ఇంటీజర్ ఆర్ ఈక్వల్ ఇంటీజర్. ఇలా ఈ 3 వేస్లో నీకు ఏదో ఒక వాల్యూ కావాలనుకున్నప్పుడు ఫ్లోర్ వాల్యూ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నువ్వు తీసుకున్న వేరియబుల్స్ లార్జెస్ట్ నెంబర్ కావాలంటే లార్జెస్ట్ నెంబర్, లేదా స్మాలెస్ట్ నెంబర్ కావాలి, లేదా ఈక్వల్ నెంబర్ కావాలి. ఇలా ఈ 3 వేలో ఏదో ఒక వేలో కావాలనుకున్నప్పుడు నువ్వు ఫ్లోర్ అనే వాల్యూని ఒక ఫంక్షన్ని యూజ్ చేయాలన్నమాట. లాంగ్ వాల్యూ ఈజ్ రిటర్న్స్ ద న్యాచురల్ లాగరిథమ్స్ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్. If the argument is not a number or is negative number, then name will be returned. Return the natural logarithm of its arguments. Long function is used returns the natural logarithm of arguments. లాంగ్ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి? ఇక్కడ రిటర్న్స్ మనకి న్యాచురల్గా ఉండే లాగరిథం వాల్యూస్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ద నాట్ ఏ నెంబర్, అవి నెంబర్ కాదు అది నెగిటివ్ నెంబర్ కాదు దెన్ నేమ్ విల్ బి రిటర్న్. నెగిటివ్ నెంబర్ అవ్వకూడదు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ఇక్కడ రియల్ న్యాచురల్గా ఉండే లాగరిథం వాల్యూస్తో మనం న్యాచురల్గా ఉండే లాగరిథం వాల్యూస్ రిటర్న్ చేయాలంటే లాంగ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ లాంగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు నెగిటివ్ వాల్యూ రాకూడదు, మనకి నెగిటివ్ నెంబర్ రాకూడదు, న్యాచురల్ లాగరిథం వాల్యూ రావాలి. ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేయాలనుకునేటప్పుడు మనం ఒక నెంబర్తో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు లాంగ్ వాల్యూ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం ఫంక్షన్ వాల్యూ 1 వాల్యూ 2 రిటర్న్స్ ద లార్జెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆర్గ్యుమెంట్స్. ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్. లార్జెస్ట్ వాల్యూస్ని ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఫంక్షన్ని యూజ్ చేస్తాం. మినిమం ఫంక్షన్ రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఇట్ ఆర్గ్యుమెంట్స్. మినిమం ఫంక్షన్ ఎంత యూజ్ చేస్తున్నాం? రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఇట్ ఆర్గ్యుమెంట్స్. నీకు స్మాలెస్ట్ నెంబర్ వాల్యూ రిటర్న్ చేయాలంటే మినిమం అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లోట్, ఫేర్స్ ఫ్లోట్, స్ట్రింగ్. ఇక్కడ ఫ్లోట్ ఫేర్స్ ఫ్లోట్ స్ట్రింగ్. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేర్స్ ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్. ఇది స్ట్రింగ్ వేలో ఉంటుంది. దిస్ ఫంక్షన్ ఫేర్స్ ఏ స్ట్రింగ్ పాస్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్స్ ఇట్ ఈజ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఫేర్స్ ఫ్లోట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇది స్ట్రింగ్ వేలో ఉన్నప్పుడు స్ట్రింగ్ మనకి ఇక్కడ వాల్యూ ఏం తీసుకున్నాం? స్ట్రింగ్ వేలో తీసుకున్నప్పుడు అప్పుడు మనకి అది ఫ్లోట్ పాయింట్ నెంబర్ వాల్యూస్ రిటర్న్ చేయాలి. ఫ్లోట్లో ఉండే పాయింట్ నెంబర్స్, ఫ్లోట్ నెంబర్స్ మనకి వాల్యూస్ని రిటర్న్ చేయాలన్నప్పుడు ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేయాలనుకున్నప్పుడు ఫోర్స్ ఫ్లోట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. వెన్ విల్ యూజ్ ఫోర్స్ ఫ్లోట్ ఫంక్షన్స్? దిస్ ఫంక్షన్ యూజింగ్ పేర్స్ ఏ స్ట్రింగ్ పాస్డ్ ఇన్ యాజ్ an argument, one of the argument, and these argument will run these argument and returns it as a floating point numbers. When we have argument with first float function, then we'll get returns float numbers. ఎప్పుడైతే నువ్వు ఒక స్ట్రింగ్ అనే వాల్యూతో, స్ట్రింగ్ వేలో ఉండే వాల్యూతో ఫోర్స్ ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అది ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తుంది? మనకి రిటర్న్ వాల్యూస్, ఆ రిటర్న్ అయ్యే వాల్యూస్ ఫ్లోట్ నెంబర్ అయ్యే వరకు మనకి అదే ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫేర్స్
int. Phase int అనేది string. The string is phased and its value is an integer returned once an invalid character is encountered. The parsing stops and the functions returns what it is already function if the first character of the string is. Phase function is using phase int function is using the string phase and its value as an integer returned. Values integer returned. Integer value. Once an invalid character is encountered. Once invalid character immediately encountered. The parsing stops. Then the phasing stops and the function returns. Another time function returns what it has already function what it is already found. Then what it has already found if the first character of the string is invalid, none is returned. ఈ ఫేస్ ఇంటీజర్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఇది ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇంటీజర్ వాల్యూస్ని ఇచ్చినప్పుడు అది ఇన్వాలిడ్ క్యారెక్టర్ మనకి ఇన్వాలిడ్ క్యారెక్టర్ అయింది. ఇన్వాలిడ్ క్యారెక్టర్ అయినప్పుడు దానికి అదే వెంటనే ఆ క్యారెక్టర్ ఎన్కౌంటర్ అవుతుంది. ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఫేసింగ్ స్టాప్. అక్కడ ఫంక్షన్ స్టాప్ అయిపోద్ది. ఓకే, విల్ నాట్ వర్క్ ఫేస్ ఫంక్షన్. అక్కడ ఫంక్షన్ మనకి రన్ అవుతుంది. ఫంక్షన్ వెంటనే స్టాప్ అయిపోద్ది. స్టాప్ అయిపోయి అప్పుడు ఏం చేస్తుంది? ఫంక్షన్ రిటర్న్స్. ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆల్రెడీ ఏదైతే రిటర్న్ ఇచ్చిందో దానికోసం ఫైండ్ అవుట్ చేస్తుంది. అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ ఇన్వాలిడ్, నన్ ఈజ్ రిటర్న్డ్. అక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఒక స్ట్రింగ్ అయింది కానీ వాల్యూ నన్. క్యారెక్టర్ అయితే నన్ అయింది, వాల్యూ అయితే నన్ అయిపోయింది. కానీ క్యారెక్టర్ వచ్చేటప్పటికి స్ట్రింగ్ వేలో ఉంది. క్యారెక్టర్ స్ట్రింగ్ కానీ వాల్యూ వచ్చేటప్పటికి నన్. అక్కడ వాల్యూ లేదు, మనకి క్యారెక్టర్ ఉంది అంటే వేరియబుల్ ఉంది. వేరియబుల్ అంటే స్ట్రింగ్, దానికి వేరియబుల్ ఇచ్చాం, వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అది ఏం చేస్తుంది? ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. ఇంటీజర్ వాల్యూ ఇచ్చినప్పుడు అది మనకి ఆ వాల్యూ నాట్ ఇన్వాలిడ్, ఆ వాల్యూ మనకి వాల్యూ లేదు. మన స్క్రిప్ట్లో నాట్ వాల్యుబుల్, వాల్యూడ్ లేని పొజిషన్ దాన్ని. అప్పుడు అది అలా ఉన్నప్పుడు క్యారెక్టర్ స్ట్రింగే కానీ వాల్యూ అనేది నన్. అక్కడ వాల్యూ అనేది లేదు. వాల్యూ అనేది 0 అయినప్పుడు ఫేస్ ఇంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పో అనే ఫంక్షన్. ఈ పో అనే ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వాల్యూ పవర్. పో అంటే ఏంటి? వాల్యూ పవర్నే పో అంటారు అనమాట. రిటర్న్స్ ద రిజల్ట్ ఆఫ్ ది రైజింగ్ వాల్యూ ద పవర్స్ ఉంటాయి చూడండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్స్ అలా పవర్స్ ఉంటాయి చూడండి. పైన నెంబర్కి పైన ఉండేదాన్ని నెంబర్ని ఏమంటున్నాం? పవర్ అంటున్నాం. ఈ పవర్ వాల్యూస్ని మననే రైజింగ్ చేయడానికి, రైజ్ చేయడానికి అలా మన స్కేర్ వైజ్ 2 పవర్ ఆఫ్ ది క్యూబ్, 2 పవర్ ఆఫ్ ది 4 ఇలా పవర్ నెంబర్ని రైజ్ చేయడానికి పో అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాను అనమాట. ర్యాండమ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్. ర్యాండమ్ ఈజ్ రిటర్న్స్ ద random number between 0 and 1. The random number generated is seeded from the current time. ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వలన నెంబర్ 0 నుంచి 1 మధ్యన ఉండే నెంబర్ని ర్యాండమ్లుగా మనకి ఎప్పుడు 0 to 1 మధ్యలో ఉండే నెంబర్స్ని ర్యాండమ్గా రిటర్న్ చేస్తుంది. ది ర్యాండమ్ నెంబర్ జనరేట్ ద సీడెడ్ ఫ్రమ్ ద కరెంట్ టైం. ఈ ర్యాండమ్ నెంబర్లు అనేది యూజ్ చేయడం వల్ల, ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల కరెంట్ టైంని మనం చూడగలం అనమాట. ప్రజెంట్ ఉన్న నెంబర్ని మాత్రమే, ప్రజెంట్ ఉన్న టైంని మనం చూడగలం. అంటే షూడో అంటే మన కరెంట్ రిటర్న్స్ ద షూడో ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 0 and 1. ద ర్యాండమ్ నెంబర్ జనరేట్ ద షీడర్ ఫ్రమ్ ద కరెంట్ టైమ్. అంటే ఎగ్జాంపుల్గా తీసుకోండి, మనం
టైంకి నియరెస్ట్గా ఉండే దగ్గరగా ఉండే ఒక టైం తీసుకున్నాం. ప్రజెంట్ ఏ టైంలో ఉన్నాం, ఆ టైంలో ఉండే ర్యాండమ్గా ఉండే నెంబర్స్ మధ్యన 0-1 మధ్యన ఉండే ఆ టైంని మనని చూడగలం, ర్యాండమ్గా చూడగలం అనమాట. నెక్స్ట్ రౌండ్ అనే ఫంక్షన్ రిటర్న్ ద రిజల్ట్ ఆఫ్ రౌండింగ్ ద ఆర్గ్యుమెంట్ నియరెస్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్ వాల్యూస్కి దగ్గరగా ఉండే ఇంటీజర్ వాల్యూ అవ్వాలి, దగ్గరగా ఉండాలి, అది రౌండెడ్ కావాలి. ఇంటీజర్ వాల్యూ తీసుకోండి ఏదో ఒక నెంబర్, దానికి దగ్గరలో ఉండాలి. దగ్గరగా ఉండే నెంబర్ని అవడానికి మనం ఒక వాల్యూ తీసుకున్నాం, అప్రాక్సిమేట్లీ ఎలాగో అలాగే దగ్గరగా రావాలి. దగ్గరగా రావడానికి ఆ వాల్యూ దగ్గరగా రావడానికి రౌండ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అలాగే స్క్వేర్ రూట్ వాల్యూ. స్క్వేర్ రూట్ వాల్యూ రిటర్న్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది వాల్యూ. స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల రిటర్న్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ. స్క్వేర్ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడతో మనకి ఫంక్షన్స్ విల్ డిస్కస్ వీ హ్యావ్ డిస్కస్డ్ స్క్వేర్ ఫంక్షన్స్. మనకి ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ద జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అంటే ఈ ఫంక్షన్స్ అన్ని డేటా టైప్స్ రాసి ముందు డేటా టైప్స్ రాసి అండ్ వేరియబుల్ ఒక ప్రోగ్రామ్ని ఇండికేట్ చేసి ఈ మొత్తం ఈ 4 డేటా టైప్స్ని అండ్ ఈ క్యారెట్, కాన్కేట్, ఇండెక్స్ ఆఫ్, స్ప్లిట్, సబ్స్ట్రింగ్ అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ అన్నీ అప్లై చేస్తే సెల్లి, ఫ్లోర్, లాంగ్, మ్యాక్సిమం, మిన్, ఫేర్స్ ఫ్లోట్, ఫేర్స్ ఇంట్, పవర్, ర్యాండమ్, రౌండ్, స్క్వేర్ రూట్, ఈ ఫంక్షన్స్ అన్నీ మనం రాయాలి. ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్లో అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ మనం రాయాలి. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్స్. జావాస్క్రిప్ట్లో స్టేట్మెంట్ని ఎలా తీసుకుంటాం. స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనం కండిషన్స్, యూజర్ యొక్క కండిషన్స్నే స్టేట్మెంట్స్ అంటాం. జావాస్క్రిప్ట్లో స్టేట్మెంట్స్ని తీసుకోవచ్చు. అందులో స్టేట్మెంట్ అనేది ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ అంటే ఏంటి, ఒక కండిషన్. ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ అయితే ఇఫ్ అనేది ఏంటి, ఒక కండిషన్. అయితే ఒక కండిషన్ తీసుకున్నాం, అది ఒక స్టేట్మెంట్ 1 కింద తీసుకున్నాం. అయితే అనేది ఇఫ్ ఎల్స్, ఇక్కడ 2 కండిషన్లు తీసుకున్నాం. ఇఫ్ అంటే ఏంటి, అయితే, ఎల్స్ అంటే ఏంటి, అవ్వకపోతే, అంటే 2 కండిషన్లు తీసుకున్నాం. ఇఫ్ ఎల్స్, ఇఫ్ అనేది ఒక కండిషన్ తీసుకున్నాం. ఇఫ్ అంటే ఏంటి, అయితే అనేది ఒక అయితే స్టేట్మెంట్. ఏంటి స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ తీసుకో. ఎల్స్ అవ్వకపోతే అది 2వ స్టేట్మెంట్. అయితే ఒక స్టేట్మెంట్ కింద, అవ్వకపోతే 2వ స్టేట్మెంట్ కింద 2 స్టేట్మెంట్లు తీసుకున్నాం. ఈ 2 స్టేట్మెంట్లు ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ ఎవర్ యూ వాంట్ టు టెస్ట్ ద ట్రూత్ ఆర్ ఏ కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ మోర్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. నీ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూట్ చేసే ముందు, ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆ కండిషన్ ట్రూతా కాదా అని టెస్ట్ చేయడానికి మనం ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. యూజ్ దిస్ కన్స్ట్రక్ట్ ది స్టేట్మెంట్ మీన్స్ దట్ ఇఫ్ సమ్ కండిషన్స్ ఈజ్ ట్రూ దెన్ ఆర్ డూ వన్ థింగ్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఆర్ డూ అనదర్. ఈ కండిషన్ యూజ్ చేయడం వల్ల ఈ స్టేట్మెంట్ ద్వారా కండిషన్ అప్లై చేయడం వల్ల కండిషన్ అనేది ఏంటి, ట్రూ అవ్వచ్చు. ట్రూ అవుతే మనం వెంటనే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. 1 థింగ్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ వేలో మనం కండిషన్ని అప్లై చేయగలం అనమాట. ఇఫ్ ఎల్స్ 2 ఒకే, ఈ స్టేట్మెంట్ 2 ఒకసారి తీసుకోవడం వల్ల జావాస్క్రిప్ట్లో ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ని ఒకేసారి ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ని ఒకేసారి 2 స్టేట్మెంట్లు తీసుకోవడం వలన మన ప్రోగ్రాంలో ట్రూ అయితే డూ ఎగ్జిక్యూట్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇన్ కేస్ ఫాల్స్ వస్తే అనదర్ వేలో కండిషన్ని అప్లై చేస్తాం అనమాట. సింటాక్స్, ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ ఏజెంట్ ఇండెక్స్ ఆఫ్ మొజిల్లా అని కండిషన్ ఇచ్చాను. ఏజెంట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ప్రాన్సిస్ బ్రాకెట్లో మొజిల్లా ఈక్వల్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ -1 అనే ఒక కండిషన్ ఇచ్చాను. ఇస్తే అప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ యువర్ బ్రౌజర్ ఈజ్ నెట్స్కేప్. ఇక్కడ ఏమి ఇచ్చాం, మనం మొజిల్లాని ఇచ్చాం.
ఇక్కడ కండిషన్ ఏంటి, మొజిల్లా ఇచ్చాం. డాక్యుమెంట్ వచ్చేటప్పుడు ఏమైంది, బ్రౌజర్ ఇన్ నెట్స్కేప్, బ్రౌజర్ ఈజ్ నెట్స్కేప్లో, మొజిల్లా కాదు నెట్స్కేప్లో కావాలని కండిషన్ అయితే మొజిల్లా కావాలన్నా, కానీ నెట్స్కేప్ వచ్చింది. ఎల్స్ అవ్వకపోతే డాక్యుమెంట్ రైట్ యువర్ బ్రౌజర్ ఈజ్ మొజిల్లా, అది అవ్వకపోతే మొజిల్లా. ఇక్కడ అంటే రెండు కండిషన్స్. మనం ఇక్కడ ఏమిచ్చాం, ఇండెక్స్లో ఏమిచ్చాం, మొజిల్లా అని ఇచ్చాం. ఇక్కడ డాక్యుమెంట్ రాసేటప్పటికి నెట్స్కేప్ అని రాసాం, అది కాదు. డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రౌజర్ ఈజ్ మొజిల్లా, నేను డాక్యుమెంట్ ఎక్కడ రాస్తున్నాను, మొజిల్లా రాస్తున్నాను. నేను ఇక్కడ ఇచ్చింది ఇండికేట్ చేసింది అంటే అయితే మొజిల్లా అయితే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది, కానీ ఇక్కడ డాక్యుమెంట్ ఏమైంది, నెట్స్కేప్, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అవ్వకపోతే అప్పుడు ఏమవుద్ది, ఎల్స్లో అవ్వచ్చు. ఇఫ్ అయితే ట్రూ అవుతుంది, రివర్స్ చూడండి, అయితే ట్రూ అయిపోద్ది, అవ్వకపోతే ఫాల్స్ అవ్వచ్చు. ఇఫ్ అవ్వలేదు, ఇఫ్ అవ్వలేనప్పుడు ఎల్స్లో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఎల్స్లో డాక్యుమెంట్ రైట్ యువర్ బ్రౌజర్ ఈజ్ మొజిల్లా ఇక్కడ అయ్యింది, ఇక్కడ అవ్వలేదు. ఇఫ్లో అవ్వలేదు, మనకి ఇఫ్ కండిషన్లో అవ్వలేదు, కానీ ఎల్స్ కండిషన్లో అయ్యింది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి ఎక్కడ నెట్స్కేప్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వదు, మొజిల్లా దగ్గర డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు ఇక్కడ మనం మొజిల్లాని తీసుకున్నాం, కండిషన్ ఏంటి, మొజిల్లానే కావాలన్నాను. మొజిల్లా కావాలన్నప్పుడు ఇక్కడ నెట్స్కేప్ దగ్గర అవ్వలేదు, కానీ ఎక్కడైంది, ఇక్కడ అయింది, మొజిల్లా అయింది. అర్థమైందా. ఇక్కడ ఫర్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మెనీ ఆపరేషన్స్ నీడ్ టు బీ రిపీటెడ్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్, దీస్ గోస్ ఇన్సైడ్ ఏ ఫర్ లూప్ బై కన్వర్షన్. దీస్ స్టార్ట్ కౌంటింగ్ at 0 and terminate when the required number of repeatedly has been reached. The variable which holds the counter can be given any name you like. Often counters are called IRG. ఇక్కడ ఫర్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నా, మెనీ ఆపరేటర్స్ నీడెడ్ టు బీ రిపీటెడ్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం ఆపరేట్ చేయవలసి వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఆపరేట్ చేయవలసి వస్తుంది. దీస్ గోస్ ద ఇన్సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్. అప్పుడు మనం అందులో లూప్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీస్ గోస్ ఇన్సైడ్ ద లూప్, ఫర్ అనేదాన్ని ఒక లూప్ కింద మనం యూజ్ చేసుకో. బై కన్వర్షన్ దీస్ స్టార్ట్స్ కౌంటింగ్ at 0 and terminate when the required number of repeated has been reached. ఇది కన్వర్షన్ అవుతూ ఉంటుంది. కౌంట్ నుంచి స్టార్ట్ చేసి జీరో నుంచి స్టార్ట్ చేసి టర్మినేట్, అది మనకి ఏ నెంబర్ అయితే రికవర్ అవుతుందో అక్కడ వరకు వచ్చే వరకు కౌంట్ చేస్తూ ఆ నెంబర్ టర్మినేట్ అయ్యే వరకు మనకి రీచ్ అవుతూనే ఉంటుంది. ది వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద కౌంటర్ కెన్ బి గివెన్ ఎనీ నేమ్ యూ లైక్. ఆఫెన్ కౌంటర్స్ ఆర్ కాల్డ్ IRG. ఫర్ కౌంటర్ ఇక్కడ చూడండి, కౌంటర్ 0. ఫర్ లూప్ అనేది 3 వేలో ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ అండ్ ఎంటర్ చెక్. ఇనీషియల్ స్టేజ్, టెస్టింగ్, ఇంక్రిమెంట్. ఇనీషియల్ స్టేజ్ ఫర్లో ఏంటి 3 కండిషన్స్ ఉంటాయి. ఫర్లో ఏంటి మోర్ దెన్ ఐటమ్స్ని ఒకేసారి మనం ఆపరేట్ చేయాలన్నప్పుడు, మోర్ దెన్ ఎలిమెంట్స్ని ఒకేసారి ఆపరేట్ చేయాలన్నప్పుడు మనం ఫర్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఈ ఫర్ అనే స్టేట్మెంట్లో 3 కండిషన్స్ ఉంటాయి. అట్ ఏ టైము 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫర్ అనే లూప్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0, కౌంటర్ గ్రేటర్ దెన్ n అండ్ కౌంటర్ ప్లస్. ఇక్కడ టర్మినేట్ సెమికోల్తో టర్మినేట్ చేశారు చూడండి. కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0 టర్మినేట్, కౌంటర్ గ్రేటర్ దెన్ n టర్మినేట్, కౌంటర్ ప్లస్. ఇవేంటి 3 కండిషన్స్. కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇనిషియల్ స్టేజ్ 0 నుంచి కౌంట్ చేస్తుంది. కండిషన్స్ ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, 2 ఇచ్చుకోవచ్చు, 3 ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. కౌంటర్ 0 అనే వాళ్ళని లేదు, మీ ఇష్టం, ఎంత ఇచ్చుకోవచ్చు. కౌంటర్ ఇది కూడా మన ఇష్టం. మ్యాక్సిమం నెంబర్ ఇచ్చుకోవచ్చు, మినిమం నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ అని ఇచ్చుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చుకోవచ్చు. కండిషన్స్ మన యొక్క రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇదేంటి, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ అని అంటే ఇది చెకింగ్. ఇక్కడ కౌంటర్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 5 ఎలిమెంట్స్ తీసుకుని 0 ఇక్కడ చెక్ చేసాం. 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 5 ఎలిమెంట్స్ ఏంటి 1. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1 2 3 4 5.
5 అన్నప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నాను, కౌంటర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అప్లికబుల్లే, 0 నుంచే స్టార్ట్ అయింది కదా, అప్లికబుల్లే తీసుకున్నాం. ఇక్కడ కండిషన్ ఎన్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఎంత ఉంటుంది, 5 అని తీసుకో అంటే 5 కన్నా తక్కువే అంటే కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇంక్రిమెంట్ 1 ఇంక్రిమెంట్ ఇక్కడ 1 తీసుకున్నాం కదా, 1 ఇంక్రిమెంట్ ఎంత 2 అవుతుంది. 1 అప్లికబుల్లే 2 అప్లికబుల్, మళ్ళీ 2 తీసుకో, 2 ఇక్కడ 0 నుంచి ఉంది, 0 నుంచి ఉందంటే 2 కూడా ఉన్నట్టే. ఇక్కడ చెక్ చేయి అంటే 5 కన్నా తక్కువే 2, ఈ 2ని ఇంక్రిమెంట్ చేస్తే 3 అవుతుంది. ఇలా 5 నెంబర్స్ వరకు మనం చెక్ చేస్తే ఫైనల్గా మనకి ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 5 అనుకో, 5 విజిబుల్ అవుతుంది. 4 నెంబర్స్ అవుతాయి, 1 2 3 4 వరకే కండిషన్ని అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 10 అనుకో, 9 వరకు అప్లికబుల్ అవుతాయి. ఇలా మనకు కండిషన్స్ సాటిస్ఫై అయ్యే వరకు, కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు. ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ ఇస్తే డిక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఆపరేటర్ ప్లస్ ప్లస్ ఆపరేటర్, మైనస్ మైనస్ ఆపరేటర్ యూజ్ చేస్తే డిక్రిమెంట్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఈ కండిషన్ అనేది యూజర్ యొక్క రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇలా ఈ ఫర్ లూప్ నేను యూజ్ చేస్తున్నా ఎట్ ఏ టైం మోర్ దెన్ ఆబ్జెక్ట్స్ని ఒకేసారి ఎట్ ఏ టైము అప్లై చేయడానికి, కండిషన్ చెక్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఫర్ లూప్ అనే కండిషన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, HTML హెడ్లో టైటిల్ ఇచ్చాను, బాడీ ఇచ్చాను, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇచ్చాను, డాక్యుమెంట్ రైట్ ఫర్ లూప్. ఇక్కడ లూప్ అనే స్క్రిప్ట్లో వస్తున్నాం, ఫైనల్ కండిషన్ ఎలాగిస్తాం సి లాంగ్వేజ్లో. కానీ స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఎలా వచ్చింది చూడండి, ఇక్కడ బాడీలో స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్, డాక్యుమెంట్ రైట్ ఫర్ లూప్ అనే ఒక కండిషన్ ఇచ్చాను, ఫర్ లూప్ అనే ఒక కండిషన్ ఇచ్చాను. ఆ ఫర్ లూప్ అనే కండిషన్ని ఎలా ఇచ్చాను, 3 వైజ్లో ఇచ్చాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ వేరియబుల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ 0, కౌంట్ గ్రేటర్ దెన్ 12 వరకు కౌంట్ చేయొచ్చు, కౌంట్ చేసిన దాన్ని ఇంక్రిమెంట్ చేయమని ఇచ్చాను కండిషన్స్. ఇది యూజర్ యొక్క రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. డాక్యుమెంట్ రైట్ పి ది కౌంటర్ ఈజ్ ప్లస్ కౌంట్, ఇలా కౌంట్ చేసింది ప్లస్ కౌంట్ చేసింది ఇక్కడ 10 తీసుకున్నాను, మ్యాక్సిమం నెంబర్ 12 ఉంది అంటే ఇక్కడ చెక్కింగ్ పాస్ అయింది. 12 కన్నా 10 చిన్నది కదా, పాస్ అయ్యి తర్వాత కౌంట్కి వెళ్తుంది అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యింది ప్లస్ కౌంట్, ఆ వాల్యూ అంటే పీ కింద తీసుకుని డాక్యుమెంట్ రైట్ ఇంక్రిమెంట్ వాల్యూస్ అన్నీ పీ ప్లస్లోకి విజిబుల్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన వాల్యూస్ అన్నీ ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయింది ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన వాల్యూ డాక్యుమెంట్ రైట్ ఎల్ఎన్ పీ దగ్గరికి వాల్యూ వచ్చి మనకి విజిబుల్ అవుతుంది. డాక్యుమెంట్ క్లోజ్ చేసి, స్క్రిప్ట్ క్లోజ్ చేసి, బాడీ క్లోజ్ చేసి, HTML. ఇలా మన ఫర్ లూప్ని జావా స్క్రిప్ట్లో ఇలా అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చేటప్పటికి సెపరేట్గా ఫంక్షన్స్ అడగచ్చు, లేదా ఫంక్షన్స్ అండ్ లూప్స్, స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్ రెండు అడిగితే ఫంక్షన్స్ స్టేట్మెంట్స్ రాయాలి, సెపరేట్గా అడిగితే సెపరేట్గా రాయండి. ఓకేనా, విష్ యూ గుడ్ లక్.